దర్పల్లి మండల కేంద్రంలోని విజయపాల డైరీ నిర్వాహకులు ధర్నా చేపట్టారు. ప్రతినిత్యం ప్రతి ఇంట్లో చిన్న పిల్లల నుండి ముసలివారి వరకు పాలు లేనిదే రోజు గడవదు. అలాంటి పాలతో సెంటర్ నిర్వాహకులకు ప్రభుత్వం బిల్లు చెల్లించకుండా బాధ పెడుతోందని మంగళవారం నాడు దర్పల్లి మండల కేంద్రంలో గల విజయ డైరీ BMCU నందు పాల కేంద్రాల సెంటర్ నిర్వాహకులు ధర్నా నిర్వహించడం జరిగింది. సందర్భంగా పాల కేంద్రాల నిర్వాహకులు మాట్లాడుతూ గత 3 నెలలుగా విజయ డైరీ పాల బిల్లులను చెల్లించక మొత్తం 5 బిల్లులు అయినప్పటికీ ఇప్పటి వరకు పాల బిల్లులు చెల్లించలేదని నిర్వాహకులు మరియు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాడి రైతులు సెంటర్ నిర్వాహకులని అనరాని మాటలు అంటున్నారు. పాల బిల్లులు చెల్లించకపోతే పాడి రైతులు గేదెలకు దానాను మరియు తౌడును ఎలా భరించాలని రైతులు నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. ఇలా జరిగితే సెంటర్లకు పాలు తేవడం కష్టమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 15 సంవత్సరాల నుండి ఎప్పుడు జరగని విధంగా పాల బిల్లులు ఆపటం వల్ల పాడి రైతులు మరియు పాల కేంద్రాల సెంటర్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కావున ఇకనైనా ప్రభుత్వం దిగివచ్చి గత 5 నెలల బిల్లులని పాల నిర్వాహకులకు చెల్లించాలని, ఒకవేళ సకాలంలో బిల్లు చెల్లించకపోతే ఈ ధర్నాను మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రానికి వెళ్లి కలెక్టరేట్ ముట్టడికి కూడా వెనకాడే ప్రసక్తి లేదని నిర్వాహకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గాండ సంజీవ్, రాజారెడ్డి, లింగం, గణేష్, నరేందర్, శేఖర్, మానస, శ్రీకాంత్, సాయిలు, సుభాష్, రవీందర్, పవన్, సుదర్శన్, సత్యనారాయణ, గంగాధర్, దాసు, రవి తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి మండల రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్. అందరికీ నమస్కారం. అయితే ఇక్కడ మేము వచ్చిన సమస్య ఏంటి అంటే విజయ పాల బిల్లులు గత 3 నెలలుగా చెల్లించడం లేదు. అంటే ఒక 6 బిల్లులు ఇప్పుడు నడిచేది 6వ బిల్లు. ఎందుకంటే రైతులకు చాలా కష్టాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర నుండి పాలు మేము సేకరించి విజయ డైరీకి పోస్తాము. ఆ బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం వల్ల మేమేదో కొంతమంది రైతులు ఎలా చూస్తున్నారంటే సెంటర్ నిర్వాహకులు డబ్బులు వచ్చినా ఏలేని పరిస్థితులు ఉన్నారేమో, వాళ్ళు సొంతంగా వాడుకున్నారేమో అనే పరిస్థితి తీసుకొస్తున్నారు. కానీ ఇక్కడ బిల్లులు చెల్లించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పాలు పోసే ముందు మమ్మల్ని అనరాని మాటలు అంటారు రైతులు. ఇలా రైతుల కష్టాలు ప్రభుత్వానికి కనబడతలేవా? మరియు ఇప్పటి వరకు నడుస్తున్న 20 సంవత్సరాల పరిధిలో ఎప్పుడు కూడా బిల్లులు ఇంత జాప్యం కాలేవు, ఇంత ఇబ్బంది పెట్టలేరు. కానీ ఇప్పుడు ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? ఒకవేళ మేనేజర్. నమస్కారం అందరికి. మా యొక్క విజయ డైరీ పాల బిల్లులు పెండింగ్ వలన మేము ఈరోజు దర్పల్లి BMC వద్ద మేము ధర్నా చేయడం జరుగుతుంది. మాకు గత 3 నెలలుగా పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదు. ప్రతి ఒక్కరికి నిత్య అవసరం పాలు, చిన్న పాపల నుంచి పండు ముసలి వరకు పాలు, ప్రతి ఒక్కరికి పాలు అవసరము. పాడి రైతుల కష్టాన్ని ప్రభుత్వం గుర్తించలేదు. గత 12-13 నెలల నుంచి మాకు ఇదే ఇబ్బంది అవుతుంది. వెంటనే తక్షణమే పెండింగ్ బిల్లులు మాకు చెల్లించాలని గవర్నమెంట్కు డిమాండ్ చేస్తున్నాము. పాడి రైతులకు చాలా తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయి. మాకు సెంటర్ నడిపించే ఏజెంట్లకు కూడా బాగా ఇబ్బంది అవుతుంది. నిర్వాహకులకు, అధికారులకు మేమందరం కూడా పాల సేకరణ కేంద్రాల నుంచి ఇక్కడ దర్పల్లి BMCకి వచ్చినాము. మాకు గత 5 బిల్లులు కూడా ఇంతవరకు పడతలేవు. పడడానికి కోసమని మేము మేనేజర్కు ఫోన్ చేసినాము. అధికారులకు ఎవరికి చేసినా కానీ ఎవరు కూడా స్పందించడం లేదు. మేమంటే సరే, ప్రతి రైతు పాడి పంట అని మనం పేపర్లో చూస్తున్నాం, న్యూస్లలో చూస్తున్నాము, రైతును బాగు చేస్తాము, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని. ఒక్క గేదె ఉంచుకున్న రైతుకు కనీసం ఒక 5 బిల్లులు రాకపోతే ఆయనకు అవి కూడా మిగిలి ఎవడేం బంగ్లాలు కట్టడం లేదు. అవి ఆయనకు దానకు తౌడు కోసం, అవిట కోసం కూడా బిల్లులు చెల్లించకపోతే ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి దయచేసి మాకు 5 బిల్లులు మేము నిర్వాహకులకు ఏం చేస్తాము? మేము అక్కడ ఆ రైతులకు ఎంతో సంజాయించి చేస్తున్నాం. మేము చేతులు చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? పాపం వాళ్ళు కూడా అంతే కదా. ఎవరం కూడా ఇంట్లో నుంచి పెట్టలేము. మేము ఒక మధ్యవర్తిగా పనిచేస్తున్నాం. వాళ్ళకు కూడా ఇబ్బంది చాలా ఉంది. కాబట్టి దయచేసి రైతుల యొక్క దృష్టికి మీరు రైతులను దృష్టిలో ఉంచుకొని పాల బిల్లులు కనీసము ఒక 3 బిల్లులన్నా ఇప్పుడు వేస్తే మాకు కొంచెము వాళ్ళను తీర్చిన వాళ్ళం అవుతాము. కనీసం ఒక 3 బిల్లులన్నా తక్షణమే వేసి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే రైతులు ఇప్పుడు చూస్తే వడ్ల సీజన్, ఎవరికి కూడా డబ్బులు లేవు. అమాలి పైసలు ఇవ్వతందుకు కూడా డబ్బులు లేవు. ఇప్పుడు అన్నిటికి కూడా ఒక గేదె మీద నమ్ముకున్నటువంటి రైతు ఏం చేయాలి? 5 నెలల నుంచి మా దగ్గర వచ్చి మేము ఊళ్ళో తిరగలేకపోతున్నాం పైసలు రాక.